హే వాట్సాప్, నా పేరు మహేష్. ఈరోజు ఈ వీడియోలో మీ కళ్ళ ముందే నేను సాస్ ఐడియా వ్యాలిడేటర్ అనే ఒక వెబ్ యాప్ ఆర్ ఏ సాఫ్ట్వేర్ దాన్ని క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో దానికి నా సాఫ్ట్వేర్ నేను క్రియేట్ చేసుకున్న సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయబోతున్నాను. బై ది వే, మీకు దీనికి యాక్సెస్ ఆర్ ఎల్స్ మీరు దీన్ని బిల్డ్ చేయాలని అనుకుంటే విత్ జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో కోడింగ్ స్కిల్స్ అండ్ జీరో నాలెడ్జ్, ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్కి వెళ్ళండి, క్లిక్ చేసి జాయిన్ అయిపోయింది నా కమ్యూనిటీలో. విల్ బీ గెటింగ్ స్టెప్ బై స్టెప్ యాక్సెస్ హౌ టు క్రియేట్ దిస్ ఎగ్జాక్ట్ వెబ్ యాప్. ఆల్రైట్, అండ్ ఇఫ్ యూఆర్ న్యూలీ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ది ఫస్ట్ టైం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్స్ మిస్ కాకుంటుంటారు. నా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. సో మీరు కూడా ఇట్లా యాప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. వన్స్ ఐ క్లిక్ ఆన్ క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఇక్కడ మీ దగ్గర ఐడియా లేకుంటే యూ కెన్ స్టార్ట్ విత్ గెట్ ఏఐ సజెషన్స్. ఆల్రెడీ మీ దగ్గర ఐడియా ఉంటే యాజ్ ఐ డూ వ్యాలిడేట్ మై ఐడియా మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తుంది, ఒకటేమో యూఆర్ఎల్ త్రూ వెళ్ళొచ్చు, ఒకటేమో ఫిల్ మాన్యువల్లీ. యూఆర్ఎల్ అంటే ఎగ్జిస్టింగ్ ఏదైనా యాప్ ఉంది, దాన్ని యూఆర్ఎల్ అక్కడ ఎంటర్ చేస్తే దాన్ని రెప్లికేట్ చేసి మనకి యాప్ క్రియేట్ చేసి ఇస్తుంది. మనకి ఇదైతే అవసరం లేదు. ఇప్పుడు ఫిల్ మాన్యువల్లీ దాని మీద క్లిక్ చేస్తాను. అండ్ గాయస్, యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఈ లిస్ట్ మొత్తము ఎట్లా క్రియేట్ చేసుకోవాలో అది నేను ఇన్సైడర్ కమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ దిస్ ఈజ్ what I generated, idea score AI and పెట్టినాను పేరు. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ప్రోడక్ట్ నేమ్. ఓకే, కాపీ పేస్ట్ చేసుకుంటాను సో దట్ ఐ కెన్ సేవ్ సమ్ టైమ్. అండ్ ఇక్కడ వన్ లైనర్ డిస్క్రిప్షన్ ఉంది, అది చదివి చెప్తాను ఏందో అని. అండ్ ఏఐ పవర్డ్ బిజినెస్ ఐడియా వ్యాలిడేషన్ ప్లాట్ఫామ్ దట్ అనలైజెస్ స్టార్ట్అప్, సాస్ అండ్ యాప్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఐడియాస్. అంటే ఎవరైతే స్టార్ట్ కావాలని అనుకుంటున్నారో, వెబ్ యాప్స్ సాస్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారో, సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ ఐడియాస్ ఉంటాయి కదా, ఆ ఐడియాస్ ఇక్కడ డ్రాప్ చేస్తే ఇది వ్యాలిడేట్ చేస్తుంది, ఒక స్కోర్ ఇస్తుంది. వెదర్ ఈ పర్టికులర్ ఐడియా మీకు మార్కెట్లో మంచిగా ఉందా లేదా అని ఒక స్కోర్ ఇస్తుంది అనమాట. తక్కువ ఉంటే వదిలేసుకోవాలి, మంచిగా ఉంటే యూ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, అంతే సింపుల్. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్, ఇక్కడ చూడండి హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ కస్టమర్ అని ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ ఆల్రెడీ పేజ్ చేసుకున్నాను కదా, జస్ట్ కాపీ అండ్ పేజ్ చేసుకుంటాను. అండ్ ఇన్సైడర్ కమ్యూనిటీలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా జనరేట్ చేయాలి. సో వాట్ పెయిన్ ఆర్ దేర్ ఎక్స్పీరియన్సింగ్, దీన్ని కూడా నేను కాపీ పేజ్ చేసుకుంటాను. అండ్ థర్డ్ వచ్చేసి వాట్ డూ దే కరెంట్లీ యూజ్ ఇన్స్టెడ్, ఏం వాడుతున్నారు అది కూడా నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. రైట్, నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. సో వాట్ అవుట్కమ్స్ డూ యూ ప్రామిస్, సో దీన్ని కూడా నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మనం జస్ట్ విత్ క్లిక్ ఆఫ్ బటన్ జనరేట్ చేయొచ్చు. ఇన్సైడర్ కమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ దిస్ థింగ్ ఆల్సో ఐమ్ గోయింగ్ టు కాపీ పేస్ట్. అండ్ ఫీచర్స్ వచ్చి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఐ నీడ్ టు యాడ్. ఓకే, దట్స్ ఇట్, కాపీ. అండ్ నెక్స్ట్ పోయి ఫ్యూచర్స్ ఎంటర్ చేస్తాను, దీన్ని $19 అని పెట్టి వ్యాలిడేట్ దిస్ ఐడియా మీద క్లిక్ చేస్తాను. సో వాట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్, ఇక్కడ చూడండి హూ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ కస్టమర్ అని ఉంటుంది. సో దాన్ని నేను ఇక్కడ ఆల్రెడీ పేజ్ చేసుకున్నాను కదా, జస్ట్ కాపీ అండ్ పేజ్ చేసుకుంటాను. అండ్ ఇన్సైడర్ కమ్యూనిటీలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా జనరేట్ చేయాలి. సో వాట్ పెయిన్ ఆర్ దేర్ ఎక్స్పీరియన్సింగ్, దీన్ని కూడా నేను కాపీ పేజ్ చేసుకుంటాను. అండ్ థర్డ్ వచ్చేసి వాట్ డూ దే కరెంట్లీ యూజ్ ఇన్స్టెడ్, ఏం వాడుతున్నారు అది కూడా నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను. రైట్, నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్ స్టెప్. సో వాట్ అవుట్కమ్స్ డూ యూ ప్రామిస్, సో దీన్ని కూడా నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఇవన్నీ మనం జస్ట్ విత్ క్లిక్ ఆఫ్ బటన్ జనరేట్ చేయొచ్చు. ఇన్సైడర్ కమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ దిస్ థింగ్ ఆల్సో ఐమ్ గోయింగ్ టు కాపీ పేస్ట్. అండ్ ఫీచర్స్ వచ్చి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఐ నీడ్ టు యాడ్. ఓకే, దట్స్ ఇట్, కాపీ. అండ్ నెక్స్ట్ పోయి ఫీచర్స్ ఐ క్లిక్ ఆన్ వ్యాలిడేట్ దిస్ ఐడియా. అది మార్కెట్ స్కోర్ని మెజర్ చేసి రియల్ టైమ్ డేటాని తీసుకొని మనకు ఒక స్కోర్ అనేది ఇస్తుంది. ఆ స్కోర్ మనకి చెప్తుంది వెదర్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆర్ నాట్. ఎనీథింగ్ బిట్వీన్ 70 to 100 అది మంచి స్కోర్ అనమాట. ఎనీథింగ్ లెస్ దెన్ 70 అది కొంచెం డిఫికల్ట్ అనమాట, ఎందుకంటే డిమాండ్ అనేది హై ఉంటుంది. బట్ దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ పర్పస్ చూపిస్తున్నాను కాబట్టి యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ ఐడియాస్ ఓవర్ హియర్. సో 65 వచ్చింది, నేనైతే వదిలేసుకుంటాను. బట్ ఎగ్జాంపుల్ పర్పస్కి మీకు యాప్ మొత్తం క్రియేట్ చేసి చూపిస్తాను. నా కంటిన్యూ టు బిల్డ్ మీద క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. అండ్ ఐడియాని వ్యాలిడేట్ చేయమని అంటుంది. సో వన్స్ ఐ క్లిక్ ఆన్ స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్, అండ్ ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ ఓవర్వ్యూ వచ్చింది, స్కోర్ వచ్చేసింది మనకి, ప్రాజెక్ట్ డీటెయిల్స్, ప్రైజింగ్ గీజింగ్ అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తా. అండ్ మార్కెట్ అనాలిసిస్ వచ్చింది, మార్కెట్ సిగ్నల్ అనాలిసిస్, బజ్, డిఫెన్సివ్ స్ట్రాటజీ, ప్రైజింగ్ స్ట్రక్చర్ అవంతా ఇక్కడ క్లియర్గా మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్, కస్టమైజ్ యువర్ బిల్డ్, ఏమేమి ఆప్షన్స్ ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారో అవంతా లిస్ట్ ఇక్కడ ఉంటుంది, అది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ ప్రైజింగ్ ఉంటుంది, కన్ఫర్మ్ చేసుకొని బిల్ మీద క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు రెండు డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. ఒకటి వచ్చి lovable.dev. సో ఇక్కడ ఏంటంటే గాయస్, మీరు మీ దగ్గర లవబుల్ ప్లాట్ఫామ్ అనేది అవైలబుల్గా ఉంటాయి, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవాలి ఈ ప్రాంప్ట్ని, అక్కడ పేస్ట్ చేసేసి ఈ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవుతే మీకు మీ యాప్ అనేది విత్ ఇన్ మినిట్స్లో క్రియేట్ అయిపోతుంది. లేదు మా దగ్గర లవబుల్కి పేమెంట్ అనేది లేదు, ఫ్రీగా చూసుకుంటున్నాం మేము ఆప్షన్ అని అనుకుంటే గూగుల్ AI స్టూడియో ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఈ మెగా ప్రాంప్ట్ని మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత కింద ఈ స్టెప్ బై స్టెప్ 5 స్టెప్ ఫార్ములా ఉంది కదా,
దీన్ని కూడా స్టెప్ బై స్టెప్ కాపీ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మెగా ప్రాంప్ట్ కాపీ చేసుకొని గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళిపోవాలి. మీరు గూగుల్ ఏఐ స్టూడియోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇది పే చేసి ఈ బిల్డ్ కంట్రోల్ మీద క్లిక్ చేయాలి. ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత విత్ ఇన్ 5 to 10 minutesలో మీ యాప్ అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసేసాను గైస్ ఈ యాప్ని, మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఐడియా స్కోర్ ఏఐ. సో ఇది నాకు యాక్చువల్గా 492 seconds పట్టింది అనమాట క్రియేట్ చేసుకోనికే. సో క్రియేట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది, ఫుల్ స్క్రీన్ చేస్తాను. సో స్టాప్ బిల్డింగ్ స్టార్టప్స్ వితౌట్ రియల్ మార్కెట్ డిమాండ్. సో ఇట్స్ వెరీ యూనిక్ అండ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. నా బిగిన్ ఫ్రీ వ్యాలిడేషన్ మీద క్లిక్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారు, మీ నేమ్ అనేది ఇస్తారు, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తారు, పాస్వర్డ్ అనేది పెట్టుకుంటారు, బిగిన్ ఆన్ బోర్డింగ్ అని క్లిక్ చేస్తారు. ఇదంతా బ్యాక్ ఎండ్లో మనం గూగుల్ ఎకో సిస్టంలో వర్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదు మీకు కొంచెం సపోర్ట్ కావాలనుకున్నా నన్ను కాంటాక్ట్ చేసుకుంటే మీకు హెల్ప్ చేస్తాను. సో టెల్ us అబౌట్ యువర్ స్టార్ట్అప్ విజన్. లాంచ్ SaaS. నాకు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఐఎమ్ నాన్ టెక్నికల్ ఫౌండర్. ఇనిషియల్ ఫండింగ్ 0 ఉంది కాబట్టి ఐ సెలెక్ట్ 0 అండ్ ఫైనలైజ్ సెటప్ అండ్ వ్యూ డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తా. సో ఇట్లా ఉంటుంది అనమాట డాష్బోర్డ్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ నెగోషియబుల్, ఎందుకంటే ఇది ఆటోమేటెడ్గా జనరేట్ అయింది. మనం డాష్బోర్డ్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. ఓకే, వెన్ వీ కమ్ అక్రాస్ విత్ రియల్ ప్రోడక్ట్. ఓకే, ఇది జస్ట్ అండ్ MVP అనమాట, మీ అండర్స్టాండింగ్ కోసం అండ్ ఫండ్స్ రేజ్ చేసుకోనికి కోసం. అండ్ ఇది రియల్గా కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అనలైజ్ న్యూ స్టార్టప్ ఐడియా మీద క్లిక్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ బిజినెస్ స్టార్టప్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇమ్మంటుంది. నేనైతే ఇదే ఇచ్చేస్తాను, ఐడియా స్కోర్ ఏఐ అని ఇస్తాను. ఓకే, అండ్ ఐ క్లిక్ ఆన్ డిస్క్రైబ్ యువర్ ఐడియా. దాట్స్ ఇట్. ఇక్కడ నేను నో ఇనిషియల్ ఫండింగ్ మీద క్లిక్ చేసుకొని రన్ ఆడిట్ వ్యాలిడేషన్ మీద క్లిక్ చేస్తే ఇది కొంచెం టైం తీసుకొని మీ ఐడియాని వ్యాలిడేట్ చేసి ఒక స్కోర్ అనేది మనకి జనరేట్ చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎకో ట్రాక్ అని ఉంది కదా, ఇట్లా 100కి 84 అని వచ్చింది. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా. సో ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి 87 డిమాండ్ మెట్రిక్ అని వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాక్రో మార్కెట్ ట్రెండ్స్ అని చూపిస్తుంది. అండ్ కాంపిటేటర్ బెంచ్ మార్క్స్, కాంపిటేటర్స్ ఎవరెవరో అది కూడా చూపిస్తుంది. దెన్ ఆఫ్టర్ స్వాట్ అండ్ యూనిక్నెస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ దాని తర్వాత బిజినెస్ రెవెన్యూ, ఎంతవరకు రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఎంత ప్రైస్ చేయాలి, అదంతా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. దాని తర్వాత MVP అండ్ GTM ప్లాన్. ఓకే, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, నైస్ టు హ్యావ్, ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఎక్స్పోర్ట్ అండ్ షేర్. ఓకే, జస్ట్ మీరు ప్రింట్ ఆర్ సేవ్ PDF రిపోర్ట్ అని చేయొచ్చు, లేదంటే కాపీ రిపోర్ట్ లింక్ ఇది కాపీ చేసుకొని షేర్ కూడా చేయొచ్చు. అండ్ AI అడ్వైజర్ చాట్ ఉంది, మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకున్నా ఇక్కడ టైప్ చేస్తే అది మీకు హెల్ప్ చేసి ఇస్తుంది. సో విత్ ఇన్ జస్ట్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ మనమైతే ఈ కంప్లీట్ వెబ్ యాప్ని క్రియేట్ చేసుకున్నాము. బయట మార్కెట్లో చూసుకుంటే దీన్ని $thousands of dollars అమ్ముతారు గాయస్, బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ విత్ మై అప్లికేషన్ వాట్ యు ఆర్ సీయింగ్ ఆన్ ది స్క్రీన్. సో ఈ అప్లికేషన్ మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ క్లిక్ చేయండి గాయస్. రిజిస్టర్ అయిపోయి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. దీంతో పాటు మీకు వేరే పర్క్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ దట్ నోటిఫికేషన్ బెల్, నెక్స్ట్ నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉంటాను. ఆల్రైట్, సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్సైడ్ మై కమ్యూనిటీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.